హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పచ్చి టొమాటోలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్ని పచ్చడిలాగానే ఇది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని రుచి చూసారంటే ఇంకా టిఫిన్స్ చేసుకున్నప్పుడల్లా మనం ఈ విధంగానే తయారు చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కరకరలాడే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని చల్లార్చుకోవడం కోసం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 8 పచ్చిమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 2 ఎండుమిర్చిని కూడా సగానిగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై అవుతుంటేనే ఒక 10 వెల్లుల్లి, అంటే కొంచెం పెద్ద సైజు వెల్లుల్లి అండి, ఒక 10 వెల్లుల్లి వేసేసి వాటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలని వేసుకోవాలి. ఈ ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కొంచెం ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత తీసి పచ్చిమిర్చి వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని వేసుకోవాలి. టొమాటోలు అన్నీ పచ్చివి కాకుండా ఇలా కొంచెం దూరగా ఉన్నవి కూడా వేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుందండి. మరీ బాగా పచ్చిగా ఉన్నాయంటే కొంచెం పచ్చడి జ్యూసీగా ఉండకుండా కొంచెం ఒక్కలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, చిన్న రెమ్మ చింతపండుని వేసుకోవాలి. వేసుకొని ముక్కలన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి. పూర్తిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా దగ్గరగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన టొమాటోలలో ఇప్పుడు కొంచెం పసుపుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇవి పూర్తిగా ఉడికిపోయి మంచిగా జ్యూసీలాగా ఉంటుంది. మరి పూర్తిగా పండు టమాటోలు అంత జ్యూసీగా ఉండదు, కానీ మామూలుగా మనకు కలుపుతుంటేనే తెలిసిపోతుందండి, ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన వాటిని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక గ్రైండర్లో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసి మూత పెట్టుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం మెత్తగా అయ్యే వరకు పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చల్లార్చి పెట్టుకున్న టొమాటో అంతా కూడా వేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని పల్సెస్లో 2-3 సార్లు తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి ఈ విధంగా ఉండాలన్నమాట. రోటి పచ్చడిలాగా ఉంటుంది. ఇలా పల్సెస్లో గ్రైండ్ చేసుకుంటే రోటి పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని పక్కకు పెట్టుకొని నచ్చితే ఇలానే తినేయచ్చండి, లేకపోతే పోపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపు వేస్తున్నాను. ఇప్పుడు ఒక పోపుల గిన్నెని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 చిటికెళ్ళ పసుపు, ఒక 4-5 ఎండుమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. ఎక్కువసేపు ఉంచితే పోపు అనేది మాడిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం పచ్చడిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పోపు అంతా కూడా మంచిగా పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి. పోపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ కూడా రోటి పచ్చడిలో కొంచెం ఎక్కువగానే పడుతుంది. అప్పుడైతేనే పచ్చడి కమ్మగా ఉంటుంది. కొంచెం ఆయిల్ తక్కువైతే మనకి వేసుకున్న కొద్దీ పచ్చడి అంతా కూడా ఎండిపోయినట్టుగా డ్రై అయిపోయి పచ్చడంతా కమ్మగా ఉండదన్నమాట. ఇలా ఉంటే 2-3 డేస్ వరకు కూడా పచ్చడి అనేది ఇదే విధంగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పచ్చి టొమాటోల రోటి పచ్చడి ఈజీగా రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మీకు బాగా నచ్చుతుంది. ఇది ఇడ్లీకి, దోశకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.